ప్రాణేశ్వరా నన్ను ప్రాణేశ్వరా ప్రాణేశ్వరా ప్రాణేశ్వర 9 నెలల గర్భవతిని కదా నాన్న ప్రాణేశ్వర. అవును. కొత్త మిట్టకు నడవ చాలకున్నాను, వంక మిట్టకు ఉడవ చాలకున్నానే. నన్ను విడిచి నీవు ఎలా వెళ్తావు, నిన్ను విడిచి నేను ఎలా ఉందును నాదా ప్రాణేశ్వర. బాబా నీవు 9 నెలల గర్భవతివి, గుంత మెట్టుకు నడవలేకున్నావు, వంక మెట్టుకు ఓర్వలేకున్నావు. అవును నాదా. అలాంటి దాన్ని విడిచి ఎలా పోతా ఉంటున్నావా? వసాయ్ ఎట్టి మాటలు పలుకుతున్నావే బాబాదేవి, నీవు 9 నెలల గర్భవతి అయితే 7 మంది దాదికన్నులు నీ వెంటనే ఉన్నారు. 12 మంది మంత్రసానులు మన నైటిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఉండక భయమేలే బాబా నీకు. వాళ్ళందరూ ఉన్నా కూడా నా ప్రాణేశ్వరుడు నా పక్కనే ఉండదు. వాళ్ళంతా దేనికి కట్టుకున్న లేకన్నా కూడా పెట్టుకున్నాను. ఒకవేళ అమ్మకు కడుపులో నొప్పి వచ్చింది అనుకో, అయ్యే బిడ్డ నొప్పులు అప్పుడు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు బిడ్డ అటువంటి కాదురా. ఇప్పుడు ఏమి తక్కువ ఉన్నది నీకు? 7 మంది దాదికలు నీ వెంటనే ఉన్నారు, 12 మంది మంత్రసానులు ఇంటిలో ఉన్నారు. యాడికి పోతాను వాళ్ళందరూ ఉండక భయమేలే బాబా. గొప్ప మా అమ్మ అడిగో పోతుంది. అడుగు యాడికి పోతాను చూసి అడిగిరా పరా. యాడికి పోతానమ్మా? అడిగిపో. మీ అమ్మ ఇంటికి పోతే యాడికి పోతావు అమ్మా? యాడికి పోతానవా? చెప్పు. వస్తానమ్మా, అడిగి వస్తాను. ఎంతయా? మా అమ్మ ఇంటికి వెళ్తా. మీ అమ్మ ఇంటికి పోతే మా అమ్మ మా అమ్మ ఇంటికి వెళ్ళారనుకో, మా అమ్మ చేతికి గాజు ఇస్తుంది. చేతి గాజు పెడుతుంది. ఒక్కొక్క ముక్కర చమల కమ్మలు కాళ్ళ గొలుసు ఏమైనా పెడుతుంది. నాకు అక్కడ దెబ్బతిని అవసరం నాకు. అవన్నీ పెడితే అదెట్లా? ఓమ్మా కమ్మలు పెడుతుంది, కడియాలు పెడుతుంది, గాజులు పెడుతుంది. అవన్నీ పెడితే అదెట్లా? మా అప్పదా దెబ్బలా నిజంగా రావా? రాకండి లైసెన్స్ పెరిగేస్తాను ఇక్కడ. అమ్మా మధ్యలో కొడితే ఎంత కొడతా అంత కొట్టాలి. ఎందుకు చచ్చిపోతావా? కొట్టడు కదా ప్రాణేశ్వర, ఈ కాయకు పిల్లివారి కచ్చరే దేవుని సమయంలో కొన్ని అభుసగనం జరుగుతున్నాయి నాదా. ఏమిటా అభుసగనములు? అలాగే తెలుపుతాను నాదా. అవురా ఇల్లు వాకిలి విడచే వేళ ప్రాణవల్ల ప్రాణేశ్వర
ప్రాణేశ్వరా ఆ ఇల్లు వాకిలి విడిచే వేళ విడిసే వేళ ఆ గండములు ఆరిపోయి భూమి పొమ్మడల మబ్బులు కమ్మి మబ్బు కమ్మి నా యొక్క ఎడమ పాకాన్ని కవిలి పలికి ఆ ఎడమ కన్నట్టు అదరసాగి ఆహా కారాన్ని అపశకరం జరుగుతున్నాయి నాదా అవు రామ హోమంత్రి ఏం ప్లాన్ వేసి చూస్తువా కాదురా ఎటో చెప్తే వినేట్టుగా లేడని లేనిపోని అల్లికలల్లి లేనిపోని అవసరాలు జరిగినాయంటే నిలిచిపోయినే ఉంటాడు అనుకుని ఎటువంటి అవసరాలు చెప్తే మాత్రం మనం నిలబడతామా బాబా ఆహా ఏంటి మాట లోహ పలుకుతున్నాడు
ప్రాణేశ్వర రసభద్రి పన్నీరు కులము రాజవంశంలో పుట్టి ఉన్నా. అవును నాథ. ముందుకేసిన పాదం వెనక్కి తీసేది వెన్నడు లేదు. అవును నాథ. మర్యాదగా ఆ డెలివరీ కచేరికి నాకు చల్లగా దీవెనిచ్చి పంపేదవా లేదా? ఏరా ఒకవేళ నీవు దీవెనిచ్చినా పోయేదను, దేవుని ఇవ్వకపోయినా ఆ డెలివరీ కచేరికి పోయి వస్తా. పారా పారా పారా. పులి పులి అంటాడు యా ఢిల్లీకి పోవాలని మనం బయలుదేరినాం. మళ్ళా మధ్యలోకి వచ్చి ప్రాధాయపడి పట్టుకునేదంటే ఇప్పుడైనా ఢిల్లీకి దీవెనిస్తాదేమో అని మళ్ళీ ఎన్నికి వచ్చినా. చిన్న పిల్లకొక్క పిచ్చికమ్మలని తీరికి పోతారా నాథ ప్రాణేశ్వర నేనెంత చెప్పినా వినచాలకున్నావా, నేనెంత చెప్పినా వినచాలకున్నావే. ఏ కొట్టిని వేడిక చేసి నీకు దీవెనివ్వను నాథా, నాథా. నాథ ప్రాణేశ్వర నాథ వినము నా ప్రాణనాథ ప్రాణవల్లభో అయ్యో నాథ వినము నా ప్రాణనాథ ప్రాణవల్లభో క్షేమానవద్దు లాభానవద్దా? ఈ చెంచుకోటలో కొప్పేసుకొని పూలు పెట్టుకొని మూల కూర్చోమని చెప్తావా? ఏ పని పలుకుతున్నావు? పని విధులు చెప్పిన వినచాలకున్నావు. పని విధులు చెప్పినా నువ్వు వినచాలను. అలాగే నీకు ఆ యొక్క డెలివరీ కచేరికి దేవునిస్తాను నాదా. అవునా దేవుని చేత ప్రాణమంతా దేవుని చేత డెలివరీ కచేరికి నీకు భార్య దేవుని బ్రహ్మ దేవుని ఇచ్చి పంపుతున్నాను. అవును క్షేమాన పోయి లాభాన్ని రాని నాథ ప్రాణేశ్వర. అలాగే అలాగే వెళ్ళండి. నీవు మన చంద్రకోటలోకి వెళ్ళి 7 అద్దాల మేడలో విశ్రాంతి తీసుకోపో. అలాగే నాథ. అదే అనంతపురం పొమ్మంటారు. కోటలో ముందే పెళ్ళి విశ్రాంతి తీసుకోపో. నా భార్య నాకు చల్లగా దీవించి పంపినది. ఇప్పుడు నా తమ్ముడు ధర్మసింగరాజును ఈ ఆస్థానం ఆజ్ఞాపించు. ఢిల్లీకి పోవాలా? అయ్యా ధర్మసింగరాజు రా. మీకోనా పోనమ్మా పోను